డబ్ల్యూపీఎల్ అంటే అమ్మాయిలు ఆడేటువంటి ఐపీఎల్. ఇది అంతిమ ఘట్టానికి చేరుకుంది. టైటిల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు రాత్రి అంటే కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సొంత మైదానంలో ఆడుతున్న ఢిల్లీ జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్కి అర్హత సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ మీద అంచనాలు భారీగా పెరిగాయి. గత సీజన్లో ఢిల్లీ ఫైనల్కి అర్హత సాధించింది, కానీ ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలై కప్పును చేజార్చుకుంది. ఈసారి కప్పు సాధించాలని కసిగా బరిలో దిగుతోంది. మరోవైపు లీగ్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ల్లో వరుసగా నెగ్గి ఆర్సీబీ ఫైనల్కి దూసుకొచ్చింది. ముంబైతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో అద్భుతంగా ఒత్తిడిని జయించింది. ఇదే తరహాలో తుదిపోరులోనూ సత్తా చాటితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి టైటిల్ సాధించడం కష్టమేమీ కాదు. ఆర్సీబీ మెన్స్ టీంకి 16 సంవత్సరాల నుంచి కప్పు కళ అందని ద్రాక్షగా మిగిలింది. ఉమెన్స్ టీం అయినా కప్పుని ముద్దాడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఒక విషయం ఆర్సీబీ ఫ్యాన్స్ని కలవరపెడుతుంది. ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ టీంలో కొన్ని విషయాలు కామన్గా కనిపిస్తున్నాయి. అవన్నీ యాదృచ్ఛికంగా జరిగిన బెంగళూరు ఫ్యాన్స్ని టెన్షన్లో పడేస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే, ఐపీఎల్ 2వ సీజన్లో ఆర్సీబీ ఫైనల్కి చేరింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచిన బెంగళూరు తుది పోరుకు చేరుకుంది. టైటిల్ రేస్లో డెక్కన్ చార్జర్స్ తలపడి ఓటమి పాలై కప్పును గెలుచుకుంది. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్ 2లో కూడా ఆర్సీబీ 3వ స్థానంలో నిలిచింది. ఫైనల్కి అర్హత సాధించింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్ 2వ సీజన్ ఫైనల్లో డీసీ డెక్కన్ చార్జర్స్ చేతిలో ఆర్సీబీ ఓడినట్లుగానే ఈసారి డీసీ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయాన్ని చవిచూడాల్సి వస్తుందేమోనని వాళ్ళకి కాస్త భయం ఉంది. లేదు, ఫీమేల్ కప్పు అంటే ఈ డబ్ల్యూపీఎల్ అమ్మాయిల కప్పు సాధించినా కూడా ఆర్సీబీ మెన్స్ టీంని అందరూ కూడా గేలి చేసే పరిస్థితుంది. వాళ్ళు సాధించారు, మీరు సాధించలేకపోయారని. అట్లాగే వీళ్ళు ఓడిపోయినా కూడా ఆర్సీబీ అనే పేరుంటేనే వీళ్ళు కప్పు కొట్టలేరు అని ఎద్దేవా చేసే పరిస్థితుంది. సో గెలిచినా ఓడిపోయినా వీళ్ళకి తలకే నొప్పి తప్పుతుంది అన్నట్లుగా లేదు.